హాయ్ అండి, నేను మీ అంగటి రమణ కిచెన్. బనగానపల్లి నుంచి రవలకొండ వచ్చాము. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు అంట రవలకొండ. అక్కడ బెమ్మంగారు స్వామి ఆవులు తీసుకొచ్చి ఇక్కడ గిరిగీసి గీట్లో ఉంచి ఈ లోయ దవ్వుకొని లోయలోకి వెళ్ళి కాలజ్ఞానం రాశాడంట. లోయలోకి దిగుతున్నారు అందరూ. ఆ లోయలో చిన్న బావిలో నుంచి పెద్ద మర్రి చెట్టు వచ్చింది. ఆ కొమ్మ మొదట్లో నుంచి చిన్న దారి అనమాట. చాలా దూరం దిగాలి. నలుగురు దిగితే నలుగురు కింద ఉండాలి. ఎక్కటానికి లేదు. దిగిన తర్వాత మళ్ళీ ఎక్కాలన్నమాట. నాకైతే భయం వేసి పైకి ఎత్తాను వెనక్కి. కానీ మా వాళ్ళు ఇంత దూరం వచ్చి చూడటానికి అది రాకపోతే ఎట్టా అని చెప్పి చిన్నకి వచ్చి దింపారు. అక్కడ బెమ్మంగారు అక్కడ గొయ్యి దవ్వుకొని గృహ దవ్వుకొని ఆ లోపల దవ్వుకొని అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాశాడంట. అక్కడ కూర్చుంది మా అన్నయ్య. ఇక్కడ బెమ్మంగారు ఇక్కడ కాలజ్ఞానం ఇక్కడ దవ్వుకొని ఇక్కడ కూర్చొని రాశాడంట. జరిగేది మొత్తం ఆయన ఆడ కూర్చొని కాలపత్రి రాశాడంట. జ్ఞానం ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు మా అన్నయ్య. ఫస్ట్ టైం వచ్చి మా అమ్మ వెనకాలకు చేంజ్ చేస్తున్నాడా అని వెనకాలకు వచ్చేసి ఈ మహానుభావుడి చేత నేను ఆవులు గోపించాను అని అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిందంట. కానీ బెమ్మంగారికి తెలుసంట ఆమె వచ్చి చూసింది. ఆయన పని తెలియనట్టుగా చేసుకుంటూ రాస్తూ ఆడే కూర్చుని పోయాడంట. వచ్చి మా అమ్మ ఆయనకు ఎదురుగా ఉంది. నేను మళ్ళీ వెళ్ళి ఇంకోసారి చూద్దామని వెళ్ళి దగ్గరగా కూర్చొని చూస్తున్నాను. అంత అసలు 5 నిమిషాలు అక్కడ కూర్చొని ఊపిరి ఆడతలేదు, గాలి లేదు, గృహ కదా. చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండి అక్కడ చూసిన తర్వాత ముందుకొచ్చి సెల్ఫీ దిగాను నేను. అక్కడ కొంచెం ముందుకు నిలబట్ట అనుకుని సెల్ఫీ దిగాను. దిగిన తర్వాత బెమ్మంగారు చలం దవ్వుకున్నాడంట అక్కడే. ఆ నీళ్ళు తీసుకొని అందరూ తలమంది చల్లుకుంటున్నారు. చాలా చల్లగా బాగున్నాయి. ఆయన కాలజ్ఞానం తర్వాత అది దవ్వుకొని తాగి. హాయ్ ఫ్రెండ్స్, మేము రవలకొండకు వచ్చాము. బెమ్మంగారు కాలజ్ఞానం రాసింది. దీని గురించి మా అన్నయ్య చెప్తాడు. సరే చూడండి. మా ఫ్రెండ్స్ మొత్తం వచ్చాము. మా అన్నయ్య చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఓర్సు శ్రీనివాసరావు. నేను కుల నిర్మూలన పోరాట సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. ఈ దేశంలో కులం పోవాలని కులం మీద రీసెర్చ్ చేసిన మొట్టమొదటి ఇంజనీర్ అయినటువంటి బ్రహ్మంగారు ఎక్కడ ఈ ప్రాంతం అంటే బనగానపల్లి ప్రాంతంలో ఆయన బీసీ కంసలి కులంలో పుట్టి అచ్చమ్మ అనే ఒక జీతాన్ని పనిచేస్తూ ఈ ఏరియాలో వచ్చి తన కాలజ్ఞానాన్ని ఇక్కడ ఆవులు మేపుకుంటూ ఇక్కడ రవ్వలకొండ గుహ అని ఈ గుహలోకి వచ్చి, అంటే ఈ గుహలో ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఆయన నిర్జీవ ప్రాంతంకి వస్తే ఏకాంతంగా ఉంటే ఈ సమాజాన్ని అంచనా వేయగలగొచ్చు అని ఇక్కడ కూర్చొని రాబోయే సమాజంలో ఉండే స్థితిగతులను బట్టి అంచనా వేసి ఇక్కడి నుంచి కాలజ్ఞానం రాశాడు. తర్వాత ఇక్కడి నుంచి ఆయన తన భార్య పిల్లలను తీసుకొని ఊరూరా తిరుగుతూ ఆంధ్రప్రదేశ్లో అంటే కొంత భాగం దక్షిణ ప్రాంతం మొత్తం తిరుగుతా బనగానపల్లి నుంచి ఇక్కడి నుంచి మొత్తం తిరుగుతూ అక్కడికి వెళ్ళి కందిమల్లేపురం దగ్గరికి అక్కడికి వెళ్ళి తన భార్య పిల్లలతో అక్కడే ఉంటూ ఆయన తన చనువు చాలించి జీవ సమాధి అయ్యాడు అనమాట. కాబట్టి ఈయన ఎందుకు కొలవాలంటే ఈ దేశంలో లేదంటే హిందూ మతానువాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో కులం లేకుండా మతం లేకుండా మనుషులంతా సమానమని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. చెప్పాడు కదా ఈ కొండ గురించి, రవలకొండ గురించి. మా అన్నయ్య మేమంతా మా ఫ్రెండ్స్ మొత్తం కలిసి వచ్చామన్నమాట ఈ రవలకొండ గృహలోకి. లోపల గాలి కూడా ఆడట్లేదు. అయినా మేము దిగి అన్ని ఓపిక్గా బెమ్మంగారు స్వామి అదేవిడు పేరుంది గౌరవరెడ్డి అచ్చమ్మ బెమ్మంగారు. ఓకేనా? చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఆ నీళ్ళల్లో గుండా మళ్ళీ వస్తున్నాం. నీళ్ళు అన్నీ స్టాక్ అయిపోయిన వర్షం పడింది కదా, లోపలికి వచ్చినాయి. ఇక్కడైతే శ్రీశైలం పోయే గృహ కూడా ఉంటుంది దారి. కానీ అట్నుంచి పోయారో లేదో తెలియదు, అదైతే కనుక్కోలేదు. అందరం పైకి ఎక్కి చిన్న సెల్ఫీ దిగాము. నా పక్కనుంది జయ కిషన్ 113 ఛానల్ చేసామ్మ. ఇద్దరం పక్కన వాళ్ళమే. నా ఛానల్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో అమ్మ ఛానల్ కూడా అంతే సపోర్ట్ చేయాలి.
ఆ అమ్మ ఛానల్ చేస్తే నా ఛానల్ చేస్తుంది. మీ ఇద్దరం కలిసే దిగామన్నమాట అక్కడ. ఇక్కడ సంతాన లక్ష్మి చెట్టు ఉంది, పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టుకి సంతానం లేనోళ్ళు ఆ విధంగా ముడుపులు కడితే సంతానం కలుగుతారంట. ఇంకా అచ్చమామ ఇంటి దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ బనగానపల్లి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన పత్రికలు ఆ పెరట్లో నాటి అది ఆ చింత చెట్టు మొదలు, అది చింత చెట్టు. ఆ చింత చెట్టుకి మల్లెపూలు వచ్చిన రోజు కాలిగ్యం అంతం అయిద్దని చెప్పారు. ఆ పై నుంచి మళ్ళీ ఆ మొదలు అక్కడ ఉంది. అప్పుడు స్వాముల వారు అది వేసారంట. నేను అక్కడ చిన్న సెల్ఫీ దిగి చేశాను. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.